మాది అంటే యాక్చువల్గా మాది ప్రొడక్షన్ మేనేజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అంటారండి. మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అని అంటారు. కంట్రోలర్ అనేది ఇంకా రకరకాలుగా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది, కానీ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ అది మాది. మా డిపార్ట్మెంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీ కింద ఎవరు ఉంటారు, ఎంతమంది? అందరు కలిసే ఇప్పుడు దీంట్లో మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్స్ అని డిఫరెంట్గా ఇంట్లో నలుగురు పని చేస్తున్నాం కాబట్టి ఒక సినిమాకు 4-5 మినిమం పని చేస్తామండి. 4 పని చేసేటప్పుడు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, తర్వాత మేనేజర్ ఉంటాడు. ఓకే ఓకే. అంతేగాని దీంట్లో రకరకాలుగా ఒక సినిమాకు ఇప్పుడు నా దగ్గర నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసాను, ఇంకో సినిమాకు అతను కూడా ఎగ్జిక్యూటివ్ పనిచేస్తాడు, ఇక్కడ మన దగ్గర కలిసి పనిచేస్తుంటాం. ఇట్లా దాంతో కానీ అందరూ ఒకటే, ఇందులో ఈగోస్ లేకుండా ఈగోస్ రాకుండా పని చేసుకోవడమే దాంట్లో ఉన్నది. అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీకు అంటే మీరు సినిమాలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అనుకున్నానండి, ఇంత అన్నీ చేస్తున్నారు, మమ్మల్ని పిలిచి మీరు తీసే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అయ్యి ఉండొచ్చు, మమ్మల్ని ఎందుకు మీరు ఎన్నుకున్నారు, ఇప్పటి వరకు ఎవరు చెయ్యింది, దానికి ఏమైనా రీజన్ ఏమైనా చెప్పగలరా? రీజన్ అంటే ఏం లేదు సార్, అంటే నేను నాకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ని పరిచయం, ప్రతి డిపార్ట్మెంట్ని టచ్ చేద్దామన్నది నా కోరిక అంతే. ప్రతి మేకప్ కావచ్చు అన్నీ టచ్ చేశాను. మీది ఒక 5-6 మిగిలిపోయాయి, అందులో భాగంగా మీరు చేస్తున్నాను. ఎవరు సీనియర్ ఉన్నారు, ఎవరు అన్ని విషయాలు చర్చ చేయగలరు అంటే మీ పేరు ఎక్కువగా వినపడ్డది నాకు. సో నేను మీకు కాల్ చేసి పిలవడం జరిగింది. నా షోకి వచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అండి, అందుకంటే కారణం అంతే కదా. అంతే నాకు తెలిసి మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను. అంతే, ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మీరు సినిమాలో అంటే మీ అవసరం ఎక్కడెక్కడ పడుతుందండి అసలు సినిమాలో? సార్ ఇదివరకు నేను 1975 నుంచి సినిమాలు చేసుకొని వస్తున్నాను. ప్రొడ్యూసర్స్ తర్వాత ప్రొడ్యూసరు మేనేజర్ అండి. ఓకే. ఇదివరకు ప్రొడ్యూసర్లు వాళ్ళు కొంతవరకే చూసేవాళ్ళు, మిగతాదంతా మేనేజర్ మీద భారం చేసి వాళ్ళు మొత్తం అంతా A to Z ఆర్టిస్టులను ఫిక్స్ చేసే దగ్గర నుంచి షూటింగ్లు జరిపించేంత వరకు వాళ్ళు అప్పుడప్పుడు ప్రొడ్యూసర్ అంటే టోటల్గా అవుట్ ఆఫ్ ఉండడు, కానీ వాళ్ళు తెలుసుకుంటుంటారు, కానీ మొత్తం A to Z మేనేజర్ చూసేవాడు. ఓకే. పాత రోజుల సినిమా అంటే అప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు, ఇప్పుడు రామనాయుడు గారు ఉన్నట్టు ఒక మేనేజర్ లాగా వర్క్ చేసేవాడు ఆయన కూడా. ఆయన కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు పెద్ద బ్యానర్లు విజయవాడలో కానీ వాళ్ళంతా కొంతమంది ప్రొడ్యూసర్లు మేనేజర్కు ఒక సమర్థంతో అని చూసి నాకు మీకు ఒక మాట చెప్పాలి. దొరసామరాజు గారు ఉన్నారు, నేను అన్నమయ్య సినిమాలు, ఆయన ప్రెసిడెంట్ పెళ్ళం, సీతారామ మందరాలు, ఆ సినిమాలు నేను చేశాను ఆయనతోటి. ఆయన ఏ రోజు వచ్చేసి మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు అని అడిగేవాడు. ఈరోజు మనం అలాంటి ప్రొడ్యూసర్లు కొంతమంది అంటే మనం చేసే డ్యూటీని బట్టి, మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు కొంచెం లిబరేట్గా ఉంటారు. అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు, కానీ మనం చేసేది మాత్రం సిన్సియర్గా చేస్తుంటే మాత్రం డెఫినెట్గా వాల్యుబుల్ జాబ్. అదే ప్రొడ్యూసర్ తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అంటే మేనేజర్ అనండి. కరెక్ట్. కానీ ఇప్పుడు అంత వాల్యూ ఉందా మేనేజర్స్కి? ఇప్పుడు అంటే అది మనం మేనేజర్లు చేసే స్వయంకృతం అనుకోవచ్చు, లేదా ప్రొడ్యూసర్లకు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళని పెట్టి, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ రిలేషన్ ఎవరిని తీసుకొచ్చుకుంటారు, ఇతను అన్నీ చూస్తాడంటారు. మేనేజర్లు పవర్స్ కొంచెం తగ్గించేటప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది. సరేలే వీళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నమ్మబద్ధకంగా అన్నీ కలిపి మనం మీరు జాగ్రత్త చేయండి అంటే సిన్సియర్గా చేసే మేనేజర్ కూడా చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్ని కూడా అంటే ఇప్పుడు నమ్మని పరిస్థితి ఇండస్ట్రీలో చాలామంది మేనేజర్స్ అంటే నమ్మని పరిస్థితి ప్రొడ్యూసర్కి ఏర్పడింది. అంటే అది మనం చెప్తే కాదంటే రకరకాలుగా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉంది, అలాగా ఉంది. అది మనం దాన్ని ఏలెత్తి చూపించాల్సిన పని లేదండి. అంటే ఓకే, ఒక మామూలు మేనేజరు ఒక సినిమా తీసే స్థాయికి ఎలా వెళ్తారండి? సినిమా తీసే స్థాయికి అంటే అదే కదండి, వాళ్ళ ఒక రిలేషన్షిప్, వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ ఫ్రెండ్షిప్ని ఈక్వల్ చేసుకొని ఈరోజు కొన్ని సినిమాలు పెద్ద హీరోలతో వర్క్ చేశారనుకోండి, అతను చేసే వర్క్ని బట్టి అతను నెక్స్ట్ ఇన్ని రోజులు ఇతను కష్టపడ్డాడు కదా, మనం ఇతను సినిమా చేద్దాం, డబ్బు తనది కాకపోయినా ప్రొడ్యూసర్లు రికమెండ్ చేసి ఇతను ప్రొడ్యూసర్ని చేస్తారు.
డైరెక్టర్ల దగ్గర ఇన్ని సినిమాలు పనిచేస్తున్నాడు అని చెప్పేసి నేను ఒక సినిమా నేను చేసి పెడతాను నువ్వు ఏర్పాటు చేసుకోమని డైరెక్టర్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ రకంగా కూడా మేనేజర్లు ఈ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు. ఇంకా వాళ్ళ సర్కిల్ పెంచుకొని వాళ్ళు ఫైనాన్స్ సైడ్ అన్ని రకాలు పెంచుకొని కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ మేనేజర్లు కమ్ ప్రొడ్యూసర్లు చాలామంది వచ్చారు. నీకు ఎప్పుడు అనిపించలేదా సినిమా చేద్దాం? నాకు అంత ధైర్యం లేదు సార్, నాకు అంత హార్ట్ లేదు. అందరూ అడుగుతారు మీకు ఫ్రెండ్స్ మీలాంటి ఏమో ఇన్ని సినిమాలు చేసి ఇన్ని రోజుల నుంచి ఉన్నావు కదా ఒక సినిమా తీసుకోవచ్చు అంటే, మనం రూపాయి సంపాదిస్తే ఆనందించడం కానీ రూపాయి పోతే మనం తట్టుకోలేని పరిస్థితి. అది ఆ ధైర్యం అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుందో చెప్తాను. అలా కాదుగా కాంబినేషన్ సెట్ చేస్తే చాలు కదా ఈ రోజులలో, డబ్బు ఉండక్కర్లేదు. చెయ్యొచ్చు, అది ఎంతవరకు సక్సెస్ అండి. ఒక సినిమా తీస్తాము, అది ఏదైనా కొంచెం ఏదంటే రెండో సినిమా మళ్ళీ మేనేజర్గా చేయాలి, అది కాదు కదా. ఒక స్టెప్ పైకి ఎక్కేవాడు మళ్ళీ దిగకూడదు. అదే సార్, అదే అవును. ఒక ఎక్కే దాని మీద నిలబడతామని మనకు గ్యారంటీ లేదు. అలాంటప్పుడు సాహసం చేయమంటారు కానీ సాహసం చేసేది కూడా అది ఒక ఆర్ట్, అది కూడా ఉండాలి. ఓకే ఓకే అండి, చెప్పండి. మీరు నాకు తెలిసి 75 నుంచి పనిచేస్తున్నాను కదా అప్రెంటిస్గా. మీరు నాకు తెలిసి శ్రీదేవి ఫస్ట్ సినిమాకి మీరు అప్రెంటిస్గా జాయిన్ అయ్యానని విన్నాను. అక్కడి నుంచి చెప్పండి. అనురాగాలు అని ఒక హిందీ రీమేక్ సినిమా అండి అది. అనురాగ్ సినిమా, శక్తి సామంత డైరెక్టర్ దానికి. అది కేఎస్ రామిరెడ్డి గారు డైరెక్టరు. ఈ శ్రీదేవి గారి ఫస్ట్ నాకు తెలిసి అదే ఫస్ట్ సినిమా హీరోయిన్గా. అంతకుముందు చైల్డ్ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు, హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా. ఆ తర్వాత మళ్ళీ మిగతా 16 ఏళ్ళ వయసు అనేది వచ్చింది. అందరూ ఫస్ట్ 16 ఏళ్ళ వయసు అంటుంటారు. అది ఆ సినిమా అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు, అది దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నట్లేదు. బట్ నాకు తెలిసి 1975లో రిలీజ్ అయింది ఈ సినిమా. అది రికార్డు ఉంటుంది కదా, మనం చెప్పేది ఏముంటుంది. 1975లో ఆ సినిమా రిలీజ్ అయింది. అది అనురాగాలు, అది ఫస్ట్ సినిమా ఆవిడది. ఆ సినిమాకి నేను అప్రెంటిస్గా పనిచేశాను. ఓకే ఓకే అండి. ఆ తర్వాత నేను మేనేజర్గా సిరిసిరిమో సినిమా నాకు స్టార్ట్ అయింది. ఏడిది నాగేశ్వరరావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దానికి. మా గురువు గారు రామారావు గారు అని ఆయనే తీసుకెళ్ళి నన్ను మేనేజర్ కింద దాంట్లో ఆ సినిమాకి పెట్టారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారితో సిరిసిరిమో సినిమా చేశాను. తర్వాత సీతామహాలక్ష్మి చేశాను. శుభలేఖ అరవింద్ గారు సినిమా, శుభలేఖ సినిమా కూడా నన్ను అరవింద్ గారు పిలిచి ఆ సినిమా పెట్టుకున్నారు. తర్వాత హిందీ సినిమా శుభకామనని విశ్వనాథ్ గారిది ఒక 5 సినిమాలు ఆయన ఆ సినిమాలు వర్క్ చేశాను. సో విశ్వనాథ్ గారిది 5 సినిమాలు చేశానండి ఆయనతో. మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలు టాప్ సినిమాలు చెప్పండి సార్. ఏ సినిమాలు చేశారు? బాహుబలి నుంచి రివర్స్ అన్న. బాహుబలి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 సినిమాలు చేశానండి. తర్వాత ఇప్పుడు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఆల్రెడీ రన్నింగ్లో, అర్జున్ గారిది. తర్వాత అంతకుముందు సరైన సినిమా చేశాను. అంతకుముందు కిక్ సినిమా చేశాను. సింహ మన బాలకృష్ణ గారి సినిమా, ఆ సినిమా చేశాను. నేను మోస్ట్లీ మనం అదృష్టం అనుకోవాలో గొప్పతనం అనుకోవాలి కానీ సక్సెస్ సినిమాలు మాత్రం నాకు ఎక్కువ ఉన్నాయండి. రాజమౌళి గారు ప్రతి సినిమా చేశారు. రాజమౌళి గారిది సింహాద్రి దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరుగుతూనే ఉందండి. ఒక మర్యాద రామన్ సినిమా మాత్రం నేను చేయలే. ఆ సినిమా మాత్రం వేరే వాళ్ళు చేశారు. మిగతా అన్ని సినిమాలు ఆయన సినిమాలు ఆయనతో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. చాలా ఇన్ని సినిమా మీరు అప్పటి తరం చూశారు, ఇప్పటి తరం చూస్తున్నారు. ఇంకా ఏంటి ఏ తేడా ఎక్కడ కనబడుతుంది మీకు వర్క్ స్టైల్లో? తేడా అంటూ తేడా అనేది ఏమీ లేదు కానండి, కొంచెం వర్క్ సైడు మనం ఆ రోజుల్లో ఎక్కువ స్కిల్ కనపడేది. ఇప్పుడు కొంచెం మామూలు తెలివితేటల మీద ఆధారపడి ఉంది అంతే. అప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అంతా ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి కంప్యూటర్ లాగా వర్క్ జరుగుతుంది. అప్పుడు మాత్రం మామూలుగా స్కిల్ ఉండేది అంతే. అంతేగాని పెద్ద తేడా అంటే ఏమి లేదు. అప్పుడు మ్యాక్సిమం అయితే ఒక పెద్ద సినిమా అంటే 4 నెలలు అయిపోయేది. ఇప్పుడు వచ్చేసి ఎందుకు జరగట్లేదు అలా అంటే నీకు పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత మామూలుగా మనం ఒక పేపర్ని వచ్చేసి ఈ పక్క నుంచి తీసుకురావాలంటే ఆ పక్క తిరిగి అదే పేపర్ అటు స్ట్రైట్గా అనట్లేదు కదా, రకరకాల తిరిగి ఆ పేపర్ అక్కడికి వస్తుంది. అట్లా దానివల్ల డిలే అంతే ఏముండదు. కానీ ఒకటి క్వాలిటీ సైడు రకరకాలుగా ఆలోచిస్తున్నారు అండి. ఆ రోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భక్త కన్నప్ప నేను సినిమా పనిచేయలేదు కానీ నేను అప్రెంటిస్గా మా గురువుగారు రామారావు గారు తోటి నేను కూడా వెళ్ళేవాడిని. ఓకే.
ఆయన సినిమా మేనేజర్గా చేస్తున్నారు భక్త కన్నప్ప. రవికాంత్ నాగార్జున గారు ట్రిక్ ఫోటోగ్రఫీ నుంచి అంత పేరున్న ఆయన వాసు స్టూడియోలో ఒక సముద్రాన్ని క్రియేట్ చేశారు. చేసి దాంట్లో నుంచి శివలింగం రావటం ఇలాంటివన్నీ చేస్తున్నాడండి. అద్భుతం అన్నమాట. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ అని ఏదో మనం అంటే అప్పటికి ఇప్పుడు తేడా చెప్తున్నాను. వాళ్ళు అంత నిబంధనగా ఒక కూర్చొని అంత అది కూడా చూశారు లేదు మీరు? సాలిగూడు గురించి ఆ సాంగ్ గురించి చాలా బాగా తీశాడు ఆయన. విఠలాచార్య గారు ఉన్నారు. విఠలాచార్య గారు సరే అది వేరే, నేను ఆయనతో వర్క్ చేయలేదు కానీ నేను కళ్ళతో చూసింది చెప్తాను. ఆయన అది కాకుండా ఒక కంట్లో నీళ్లు బ్లడ్ కారేది అంతా ఆ రోజుల్లో ఆయన శివలింగం దగ్గర షూటింగ్ చేశాడు. అంతా రవికాంత్ నాగార్జున గారు చాలా అద్భుతంగా తీశారు. ఓకే ఓకే. అట్లా అంతేగాని ఇప్పటికప్పుడు తేడా అంటూ ఏం లేదు. అది వర్క్ స్టైల్ మారింది తప్పితే తేడా అంటూ ఏం కనపడలేదండి నాకు. ఓకే ఓకే.